హలో! అందరికీ నమస్కారం. సండే అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఐ వాస్ వెరీ బిజీ. ఈరోజు ఏం జరుగుతుందో నేను ఫాలో అవ్వలేదు. బట్ ఏదో ఒక ఫన్ ఉండాలి కదండీ! ఇది మాత్రం నిజంగా అంటే ఊహించని ఫన్. క్రికెట్ గురించండి. నేను క్రికెట్ బాగా ఫాలో అవుతుంటాను. బట్ క్రికెట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు గానీ, మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని ఒక సామెత ఉంది. లేకపోతే ఏదైనా మనం చేస్తే దానికి ఫలితం ఉంటుందా అంటే ఇప్పుడు ఏవో అంటారు కదండీ! చేతబడి, బారామతి లేకపోతే ఏదో ముగ్గులోకి దించడం ఏవో ఉంటాయన్నీ. అదేమన్నా జరిగిందా అంటే ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. జస్ట్ ఒకసారి ఆ వీడియో చూపిస్తాను చూడండి. చాలా మంది చూసే ఉంటారు. ఒకసారి చూడండి. ఎస్ఆర్‌హెచ్ అభిమాని నిమ్మకాయ తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడో స్టేడియంలోకి నిమ్మకాయ తీసుకొనొచ్చాడండి. సో, ఇలా ముక్కి దేవుడా ఈ బాల్‌కు వికెట్ పడాలి అని ముక్కి ఇలా అన్నాడు. శివం దుబే అన్న వెంటనే నెక్స్ట్ బాల్‌కి బౌల్డ్ అయ్యాడు. సో, మనోడు ఫుల్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అది విపరీతంగా వైరల్ అవుతుంది. ఎంత వైరల్ అయిందంటే టీవీ ఛానల్ వాళ్ళు అందరూ కూడా ప్రసారం చేస్తారు. టీవీ నైన్ వాళ్ళు చేశారు, వేరే వాళ్ళు చేశారు, అందరూ చేస్తున్నారు. అండ్ గమ్మత్తైన విషయం ఏంటంటే నేను కూడా నిజమే అనుకున్నా అండి. బీసీసీఐకి సీఎస్‌కే వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చారంట. స్టేడియంకి వచ్చినప్పటి నుంచి నిమ్మకాయలు పట్టుకొని, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేస్తూ, ఏవేవో చేతులు ఊపుతూ అది ఇది చేస్తూ చాలామంది కనపడ్డారు. వెంటనే వాటి సైడు మా ప్లేయర్లు గన పొరపాటున చూస్తే వెంటనే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అలా తగ్గిపోయింది కూడా. మా మా ప్లేయర్స్ ఉన్నట్టుండి సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. అందుకే ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద ఆ స్టేడియంలో చేతబడి చేసిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక లెటర్ హెడ్ మీద లెటర్ వచ్చింది. నేను నిజమే అనుకున్నా. తర్వాత ఎవరో చెప్పారు అన్న అది ఫేక్ అన్నా అని. కాదండి. మిమ్మల్ని అడుగుతున్నాను. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇట్లని ఇట్లా అంటాడు. అక్కడ వికెట్ పడిపోయింది.